హలో గైస్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్. సో ఈ రోజు నుంచి మనం ఫ్రీగా సి లాంగ్వేజ్ కోర్స్ అయితే మొదలు పెడుతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ నుంచి సి నేర్చుకోవాలి కాబట్టి హిస్టరీ నుంచి మొదలు పెడదాం. సో లెట్స్ స్టార్ట్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో మనకి ఆల్ఫాబెట్స్లో బి తర్వాత సి అనే లెటర్ ఎలా అయితే ఉంటుందో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా బి లాంగ్వేజ్ సక్సెస్ అవ్వడం వల్ల సి లాంగ్వేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకనే సి లాంగ్వేజ్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ బి లాంగ్వేజ్ అని అంటారు. అసలు సి లాంగ్వేజ్ అనేది డెన్నిస్ రిచ్ అనే అతను AT&T బెల్స్ ల్యాబొరేటరీలో బిట్వీన్ 1972 అండ్ 1973లో డెవలప్ చేయడం జరిగింది. అందరూ సి లాంగ్వేజ్ అంటారు, కానీ దాని ఫుల్ ఫామ్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే అప్పట్లో మెయిన్గా సి లాంగ్వేజ్ వచ్చేసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి వాడేవాళ్ళు. అలాగే మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సి లాంగ్వేజ్ అనేది బేసిక్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్.